सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर సారా గురించి చెప్పడం గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి అంటే ఒకటే కాదు అంటే అసలు ఇప్పపు అంటే ఏంటి అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనే దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడాను. అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తున్నారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా. నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింటి ఒకటే మాట నిన్న, వెనకట్టి ఇప్పపుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తాను. దీనికి ఒక రీసెర్చ్ వచ్చే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నేను సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాలు దానికి హిస్టరీ ఉన్న ఇప్పపు సారా, 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సరే, మధ్యలో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో, ఏం చేసిందో, కల్తీ లిక్కర్ కానీ కెమికల్స్తో చేయడం కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది ఇప్పపు గురించి. వేరే దేశాలు కూడా ఉన్నాయి, మెక్సికో ఉంది, మెక్సికో టెక్కిలా తయారు చేస్తుంది. దాదాపు $11 to $12 బిలియన్ వాళ్ళ రెవెన్యూ టర్న్ ఓవర్. దాన్ని అంటే దాదాపు ₹1,00,000 కోట్ల టర్న్ ఓవర్ టెక్కిలా చేస్తారు. అది అసలు దీనికి చూస్తే కంపారిజన్ చూస్తే ఇప్పపు అనేది దానికైనా బెస్ట్. జపాన్లో చూస్తే సేక్ అని చెప్పేసి వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు, అది వాళ్ళ డ్రింక్, వాళ్ళు తయారు చేసే డ్రింక్. అది దేంతో చేస్తారు, రైస్తో చేస్తారు. చైనాలో తయారు చేస్తారు, మన జొన్నల్లాగా ఉంటుంది వాళ్ళకి, ఆ జొన్నలతో వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. మన దేశంకి వచ్చే వారికి మన డ్రింక్స్ మనం తయారు చేసేటి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని తయారు చేయకుండా బంద్ చేయించారు. వాళ్ళ దగ్గర నుంచి స్కాట్లాండ్ నుంచి తెచ్చే స్కాచ్ అమ్మాలని చెప్పేసి. సో నేను ఈరోజు మాట్లాడేది ఉపాధి గురించి. మన ఎస్టీ తాండలకి వాళ్ళకి ఉపాధి కలిగేటట్టు ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్పపు సారా అనేది ఆర్గానిక్ డ్రింక్. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒకటి 200 పేజీలు రాస్తాను దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్ ఏమో ప్రపంచంలో అమ్ముతారు, మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పు అని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, మన ఎస్టీ సోదరులు దీంతో బెనిఫిట్ ఎట్లా కావాలి, వాళ్ళు ఎట్లా తయారు చేయొచ్చు, దాన్ని బాటిలింగ్ ఎట్లా చేయొచ్చు, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఏంది ఎట్లా రెవెన్యూ తీసుకుపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇల్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలి అనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను.